వేములవాడలో కూడా బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు అయితే వస్తున్నట్లు మనం చూస్తున్నాం. యథావిధిగా ఇది దాదాపు 4 నెలల సమయం మాత్రమే ఉంది ఎన్నికలకి. సో ఇప్పుడు నేతల మధ్య విభేదాలు, నేతల మధ్య ప్రకంపనలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకి కొత్త తలెంపు అయితే అవుతా ఉంది. ఎందుకు అంటే తన అనుచరులు కూడా దూరం అవుతున్నారు తనకి. ఈ అనుచరులు వెళ్ళి వేములవాడ నుంచి బీఆర్ఎస్ లక్ష్మీ నరసింహారావు పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ అనుచరులు వెళ్ళి తను కలిశారు. సో ఎందుకు కలిశారు, ఎందుకు ఇలాంటి వీళ్ళ మధ్య విభేదాలు వస్తాయని తెలుసుకుందాము. మా కరీంనగర్ నుంచి శ్రీకాంత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, చెన్నమనేనికి ఎందుకు ఎమ్మెల్యే వీళ్ళ అనుచరులు దూరం అవుతున్నారు? థ్యాంక్ యూ వరుణ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గంలో ఈ రోజు ప్రకంపనలు అయితే మొదలయ్యాయని చెప్పొచ్చు. అంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీకి, గులాబీ పార్టీకి చెందిన నేతల మధ్య ఒక స్వల్ప ఉద్రిక్తతనైతే నెలకొందని చెప్పవచ్చు. అంటే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని రమేష్ బాబు జర్మనీ పౌరసత్వం సమస్య వెంటాడుతుండడంతో ఈసారి ఆయనకి టికెట్ లభించడం కాస్త కష్టం అని చెప్పొచ్చు. ఇదే తరుణంలో కరీంనగర్ నుండి ఏదైతే చల్మెడ వైద్య సంస్థలు నడిపిస్తున్నారో చల్మెడ లక్ష్మీ నరసింహారావు, వారు వేములవాడ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తుంది. ఇంతే కాకుండా దీనికి బలం చేకూరుస్తూ కూడా ఆయన ఇటీవల గత కొంతకాలం క్రితం కూడా వేములవాడలో తన కార్యాలయాన్ని కూడా ప్రారంభించినాడు. అంతేకాకుండా గత 3 రోజుల క్రితం కూడా ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆ ఆత్మీయ సమ్మేళనంలో కూడా ఏం జరిగిందంటే ఒక ఫ్లెక్సీలు, అంటే అక్కడి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రమేష్ బాబుకి ఫ్లెక్సీ, అంటే ప్రోటోకాల్ ప్రకారము అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీలు కట్టినప్పుడు దాంట్లో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఫోటో కూడా ఉండాలి. కాకపోతే అందుకు భిన్నంగా ఎమ్మెల్యే రమేష్ బాబు ఫోటో మాత్రం అందులో కనబడలేదు. ఇది కూడా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే తరుణంలో అంటే ఇటీవల కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాకి కేటీఆర్ పర్యటించిన సందర్భంలో కూడా కేటీఆర్ వెంట చల్మెడ లక్ష్మీనరసింహారావు కేటీఆర్ కారులో దాదాపు గంటకు పైగా ప్రయాణించడం, వీరిద్దరి మధ్య కూడా ఒక ఆసక్తికర సంభాషణ జరిగినట్టు కూడా మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది. అంటే దాదాపు కేటీఆర్ ఒక స్పష్టమైన సంకేతాలు ఈసారి వేములవాడ నుంచి చెన్నమనేనికి చెక్ పెట్టేసి తప్పకుండా చల్మెడ లక్ష్మీ నరసింహారావుకు టికెట్ ఇస్తున్నట్టుగా దాదాపుగా ఖరారైందని కూడా చెప్పొచ్చు. ఈ తరుణంలో అక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆది శ్రీనివాస్, గతంలో 2 సార్లు ఓడిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆది శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న విషయం తెలిసిందే. అంటే ఈ తాజాగా మరొకసారి ఇప్పుడు సమీకరణలు అన్ని కూడా మారిపోతున్నాయి. అంటే వేములవాడ నియోజకవర్గంలో మహారాష్ట్ర గవర్నర్, మాజీ గవర్నర్ గా ఉన్న చెన్నమనేని విద్యాసాగర్ రావు తనవుడు చెన్నమనేని వికాస్ రావును కూడా బరిలోకి దింపేందుకు రంగం సిద్ధమైనట్టు కూడా మనం చెప్పొచ్చు. ఆయన ఇటీవల వికాస్ రావు కూడా తరచుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ పలు కార్యక్రమాలలో కూడా ఆయన యాక్టివ్ గా పాల్గొంటున్నారు. కాకపోతే అధికార పార్టీ నుండి, బీజేపీ నుండి ఆ టికెట్ ఆశిస్తున్నారా అనేది కాస్త సందేహంగా ఉంది. అంతేకాకుండా బాబాయ్ అబ్బాయి, అంటే ఇప్పుడు ఏదైతే చెన్నమనేని విద్యాసాగర్ రావు బాబాయ్, అంటే ప్రస్తుత ఎమ్మెల్యే రమేష్ బాబుకి సొంత బాబాయ్, అంటే వీరిద్దరి మధ్య కూడా ఒకవేళ అధికార పార్టీ టికెట్ వికాస్ రావుకి కేటాయిస్తే బాబాయ్ అబ్బాయి మధ్య కూడా ఒక స్వల్ప భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం అయితే ఉన్నాయి. అంటే మనము విజువల్స్ లో చూడొచ్చు, చల్మెడ లక్ష్మీ నరసింహారావు చాలా ధీమాగా వేములవాడలో తన జెండా ఎగిరబోతుందనే ధీమాను అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే రమేష్ బాబును ముఖ్యంగా జర్మనీ పౌరసత్వము సమస్య వెంటాడుతుండడంతో ఆయన స్థానికంగా అందుబాటులో ఉండకపోవడము, ప్రజలతో మమేకమకపోవడము, గత 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంది. కాకపోతే ఈసారి కాస్త గడ్డు కాలమే అని చెప్పవచ్చు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం కాస్త కష్టం కాబట్టి గెలుపు గుర్రాలకి దాదాపుగా టికెట్ కేటాయించనున్న కేసీఆర్ ఆ దిశ కూడా సర్వే చేయించినట్టు కూడా మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది. దీంట్లో భాగంగానే ఈసారి చల్మెడ లక్ష్మీ నరసింహారావుకు కేటీఆర్ అయితే స్పష్టమైన సంకేతాలు దాదాపుగా ఖరారుగా చేసినట్టు కూడా మనకు అందుతున్న సమాచారం అవుతుంది. వరుణ్, శ్రీకాంత్, మనం చూసుకున్నట్లయితే జర్మనీ పౌరసత్వం ఓకే, దట్ పక్కన పెడితే ఆరోపణలు కానీ, దళిత బంధు కమిషన్ కానీ, ప్రజల మద్దతు కానీ లేకపోవటం అనేది ఒక కారణంగా చెప్పుకోవచ్చా? అంటే ఆరోపణలు ఏమన్నా వచ్చినాయా తన మీద?
తప్పకుండా. అంటే ఆరోపణలు డబ్బులు దళిత బంధువుల్లో దాదాపు కొంతమంది ఎమ్మెల్యేలు కమిషన్ కూడా తీసుకుంటున్నారంటూ కూడా ముఖ్యమంత్రి చాలా హాట్ కామెంట్స్ చేశారు. ఇది మాత్రం ఈ విషయంలో రమేష్ బాబుకి అలాంటి పరిస్థితి అయితే ఏం లేదు. అక్కడ వేములవాడలో అలాంటి వాతావరణం అయితే ఏం లేదు. కాకపోతే స్థానికంగా ఆయన స్థానిక ప్రజలకు మాత్రం అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు కూడా విదేశాల్లో ఉంటాడు. తన పిఏల ద్వారా, తన అనుచరుల ద్వారా కూడా ఈ రాజకీయం అంతా కొనసాగిస్తూ ఉంటాడు. కాబట్టి అది ఒక రకంగా తనకి మైనస్ కూడా అవుతుంది అన్నట్టు. అంటే స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజల సంక్షేమాలు అవన్నీ కూడా చూసుకోవాల్సింది పరిస్థితుల్లో తరచుగా విదేశాల్లో గడుపుతూ ఉంటాడు. ఆయన సతీమతి జర్మనీ పౌరసత్వం కాబట్టి ఈ వివాదం వల్ల తనకి ఈసారి టికెట్ చుక్కెదురయ్యే పరిస్థితి అయితే నెలకొంది వరుణ్.